బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. 4 స్టేట్మెంట్స్ గురించి కవితను ప్రశ్నించామని, కిక్ బ్యాక్స్ గురించి అడిగామని కోర్టుకు తెలిపింది ఈడీ. కుటుంబ ఆదాయ పన్ను డేటా, వ్యాపారాల వివరాలు అడిగినా ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. ఫోన్లోని డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేశారన్న ఈడీ మేకా శరణ్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని వివరించింది. విచారణ పూర్తి కానందున కవిత కస్టడీ 5 రోజులు పొడిగించాలని కోరింది. లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం బెయిల్కు విచారణ అర్హత లేదన్నారు. ఈడీ కేసులో అరెస్టుపై మరోసారి స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తా అని స్పష్టం చేశారు కవిత. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కవిత కస్టడీ మరో 5 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు 5 రోజుల కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ నేపథ్యంలో కోర్టు అన్ని వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సో కాసేపట్లో తీర్పు వెలువడించేటువంటి అవకాశం, బహుశా కోర్టు కవితకు ఈడీ కస్టడీని పొడిగించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి కవిత కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఈ వారం రోజుల కస్టడీలో ఇప్పటికే 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, వీరందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ కవిత ముందు నుంచి దానిపైన ఆమె ఆన్సర్స్ కోరారు. సో దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అయితే విచారణకు కవిత సహకరించడం లేదని ప్రధానంగా ఆరోపణ చేసింది. సో కవిత విచారణకు సహకరించడం లేదన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ మరిన్ని రోజుల పాటు కస్టడీకి కోరినటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరారు. అలాగే హైదరాబాద్ లో మేకా శరణ్ ఇంట్లో ప్రస్తుతం ఈడీ రైడ్స్ నిర్వహిస్తోంది కాబట్టి ఇంకా ఈ కేసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఆ నేపథ్యంలో కవితను ఈడీ కస్టడీలో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కవిత కుటుంబ సభ్యులు అలాగే ఆమె బంధువులు వీరికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ కానీ, అలాగే వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఎంత సంపాదించారో దానికి సంబంధించినటువంటి వివరాలు అడిగారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కవిత దీనికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించట్లేదు. ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేశారని ఈడీ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ నేపథ్యంలో కవిత ఈ దర్యాప్తుకు సహకరించని పరిస్థితి ఉంది కాబట్టి కస్టడీ మరింత పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కవిత తరఫున రమేష్ గుప్తా వాదన వినిపిస్తూ కవిత విడుదల కాకుండా ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారని ప్రశ్నించారు. సో కవిత విడుదలకి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే కవితను విడుదల చేయాలని ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ ప్రస్తుత దశలో ఎంటర్టైన్ చేయదు, అది అసలు విచారణకు అర్హత లేదని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా బెయిల్ పిటిషన్ ను ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవడానికి కోరారు. అయితే ఈ కస్టడీ ముగిసిన తర్వాత ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి బెయిల్ పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థలపైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని కోర్టుల్లోనే తేల్చుకుంటారంటూ కూడా కవిత స్పష్టం చేశారు. అలాగే తన పాత్ర ఏం లేదు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటూ ఆవిడ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఎలాంటి లీగల్ రెమెడీస్ ఉన్నాయా ముందు ఇప్పుడు? సో ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెకున్న లీగల్ రెమెడీస్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాతనే బెయిల్ మూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో బెయిల్ మూవ్ అయిన తర్వాత కోర్టు దానిపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ పిఎంఏ లాంటి ఒక ఆర్థిక నేరాల విషయంలో కోర్టులు చాలా కఠినంగా ఉంటున్నాయి. తొందరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. వారు ఎన్ని విషయాలు కోర్టు ముందు వివరించినప్పటికీ ఆర్థిక నేరాల విషయంలో వారికి సంబంధించినటువంటి పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆర్థిక నేరగాలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారనేది కోర్టు యొక్క అభిప్రాయం. సో ఇవన్నీ చీకట్లో చేసేటువంటి వ్యవహారాలు బినామీ పేర్లతో ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు కాబట్టి వాటిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ మేరకు దర్యాప్తు సంస్థలకు ఆ దర్యాప్తు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి సంపూర్ణ సమయం ఇవ్వాలని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో ఇంత తొందరగా బెయిల్ కానీ విడుదల అయ్యేటువంటి అవకాశం లేదు. ఓకే వెంకటేష్.